నమస్తే జనగామ దండోరా వార్తలకు స్వాగతం. హన్మకొండ జిల్లాలో గురువారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి నివాసంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నాయకులు హాజరై వారి మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాల దుస్థితి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జిల్లా పార్టీ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని పల్లా పేర్కొన్నారు. ప్రతి బూత్లో 2 గుర్తించి వారికి సభ్యత్వ నమోదు ప్రక్రియపై శిక్షణ ఇస్తామని తెలిపారు. వానకొండయ్యగుట్ట మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలి. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కలిసి మెమోరాండం అందజేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు మండల బీఆర్ఎస్ నాయకులు. టీపీసీసీ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ లకావత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు జనగామ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. "20 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాం. ఈ రోజు మాకు ఇల్లు వచ్చిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు. మున్సిపల్ కౌన్సిల్ ఖర్చుల ఎజెండాపై భగ్గుమన్న మాల మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి కుమార్. జనగామ మున్సిపల్ కౌన్సిల్ ఖర్చులపై ఏర్పాటు చేసిన ఎజెండాపై కలెక్టర్ జోక్యం చేసుకోవాలని మాల మహాసభ ప్రెసిడెంట్ తాటి కుమార్ తెలిపారు. ఫిర్యాదుల సమస్యలను పరిష్కరించే బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది. కింది స్థాయి అధికారులకు ఈ సమస్యను పరిష్కరించండి అని కాగితాలని పంపితే, ఇది ఫిర్యాదు పత్రాన్ని పంపితే సమస్య పరిష్కరించినట్టు కాదు. మీరు పంపిన ఆదేశాలు కింది స్థాయిలో ఏ స్థాయిలో అమలవుతున్నవి అని చూసుకునే బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది. జనగామ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డిపై ప్రజల ఆగ్రహం. ప్రజలు చస్తేనే పనులు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యమకారుల ఫోరం జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈగం శ్రీనివాస్. నా పేరు ఈగం శ్రీనివాస్. నేను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. గత నెల 20వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ ప్రజావాణిలో జనగామ పట్టణ సమస్యలపైన అప్లికేషన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ను పిలిచి ఈ సమస్యల మీద సత్వరమే పరిష్కరించగలరని చెప్పడం జరిగింది. నేను గత నెల 20వ తారీఖు అంటే నిన్న 20వ తారీఖు నెల రోజుల సమయం ఇచ్చి, సార్ మరి మా సమస్యల మీద మీరు ఎలాంటి స్పందన ఇవ్వడం జరుగుతుందని కోరడానికి వెళ్తే మీ సమస్య ఏంటి అబ్బా అని మళ్ళా నిలదీశారు. ముస్లిం సోదరులందరూ గోవు మరియు చిన్నపిల్లల కుర్బానీ బహిష్కరించాలని, ఈ బక్రీద్ను కేవలం మేక లేదా పొట్టేలుతో మాత్రమే జరుపుకోవాలని తెలిపిన ముస్లిం డెవలప్మెంట్ కమిటీ జనగామ అధ్యక్షులు జమాలా షరీఫ్. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। तमाम मुसलमान भाइयों से दरख्वास्त कर रहा हूँ कि ईद उल अजहा बिल्कुल करीब है। ईद उल अजहा के मौके पे हम हिंदुस्तान के दस्तूर और हिंदुस्तान के कानून के तहत हमें काम करना है। गाय की कुर्बानी नहीं देना है और छोटे बछड़े जानवर की भी कुर्बानी नहीं देना है। जो हमारा कानून बता रहा हम उसके ऊपर अमल करना है। मैं
खासकर मुसलमान भाइयों से दरख्वास्त करता हूँ कि अल्लाह अल्लाह के नबी और हज़रत इब्राहीम अलैहिस्सलाम का फरमान है कि कुर्बानी के वक्त ना किसी का गोश्त पहुँचता है ना किसी का खून पहुँचता है, बल्कि इंसान की नीयत पहुँचती है। इसलिए हम नीयत के तहत काम करना है। और खासकर फर्ज चीजें हमसे कई छूट जा रही, नमाज छूट जा रही, 5 वक्त की नमाज फर्ज है, नमाज छूट जा रही। और